సమస్య ఇద్దరు ఉండాలి కింద మీట తిరుపతికి ఫుల్ ఉన్నది ఫుల్ అప్పుడు అక్కడ నుంచి చేసుకోవాలి మధ్యలోకి రండి మధ్యలో రమ్మను ఇట్రాలన్నా సావిత్రిబాయి పులే ఆశయాలను జై సావిత్రిబాయి పూలే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పులే 195వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలో మరి మహాత్మా జ్యోతిబా పులే పార్క్లో ఆనాడు కేసీఆర్ కట్టించినటువంటి పార్క్లో సావిత్రి జ్యోతిబా పులే దంపతులకు ఈరోజు వారి జయంతి సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నిజంగా కూడా బాధాకరం, ఇక్కడ ఆనాడు కేసీఆర్ గారు మరి వెనుకబడిన బలహీన వర్గాలకు చెందినటువంటి మహనీయులను స్మరించుకోవాలని చెప్పేసి జయంతి వర్ధంతులను మరి భావితరాలు మర్చిపోవద్దని చెప్పేసి ఘనంగా నిర్వహిస్తే ఎక్కడైతే విగ్రహాలు ఉంటాయో అక్కడ కూడా అలంకరణ మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేపట్టేది. కానీ ఇవాళ మున్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక ప్రజాప్రతినిధులు అదే విధంగా మరి ఈ యొక్క నిర్వహణలో జ్యోతిబా పులే జయంతి సందర్భంగా మరి పూర్తిగా కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి కనీసం నిర్వహించే స్థితిలో లేదని చాలా బాధ అనిపించింది. మరి ఈ సందర్భంగా మరి చాలామంది ఆడపిల్లలు చదువుకోవడానికి మరి మొట్టమొదటి అడిగేసినటువంటి మరి మహనీయురాలు సావిత్రిబాయి పులే. వారు 1848లోనే మరి విద్య కోసం ఉద్యమం చేసినటువంటి సామాజిక ఉద్యమం చేసినటువంటి గొప్ప నాయకురాలు. మరి ఆనాడు అంటరానితనం, కులాలకు మతాలకు భిన్నంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి అదేవిధంగా తాను చదువుకొని మరి వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తల యొక్క జీవితాన్ని మరి త్యాగం చేసి చాలామంది పిల్లలకు విద్య నేర్పి దాదాపు 4 సంవత్సరాలలోనే 20 పాఠశాలలు గ్రామీణ ప్రాంతంలో స్థాపించి వారి జీవితం అయిపోయేసరికి దాదాపు 52 పాఠశాలను నెలకొల్పి ఇవాళ చాలామంది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చదువుకుంటారు మన భారతదేశంలో అనంటే సావిత్రిబాయి పులే మొదటి టీచర్గా బయలుదేరి ఇవాళ చాలామంది ఆడబిడ్డలు చదవడానికి వారి యొక్క పోరాట ఫలమే ఇవాళ మన అందరి ఈ యొక్క విద్యకు ఆరంభం అని చెప్పేసి తెలియజేస్తూ మరి వారు ఏదైతే సమాజంలో ఈ యొక్క విద్యను మరి అందని ద్రాక్షగా ఉంచొద్దు అని చెప్పేసి ఏదైతే అడిగేసిండ్రో వారి యొక్క స్ఫూర్తితోటి సావిత్రిబాయి పులే గారి స్ఫూర్తితోటి ఆనాటి తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ గారు మరి వారి స్ఫూర్తితోటి చాలా గురుకులాలు స్థాపించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పులే పేరు మీద కూడా మరి బలహీన వర్గాల
పిల్లలకు అందని ద్రాక్షలాగా విద్య ఉండద్దు అని చెప్పేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలను స్థాపించి మరి విద్యలోనే మరి మనకు జీవితం ఉందని చెప్పేసి తెలియజేసి విద్యతోటే అన్ని సాధ్యమని చెప్పేసి మరి సావిత్రిబాయి పులే స్ఫూర్తితోటి కేసీఆర్ గారు ఆనాడు గురుకులాలను బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు స్థాపిస్తే కనీసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వహించలేక పురుగులన్నం పెట్టి పిల్లల యొక్క మరణాలకు కారణమవుతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే చాలామంది ఉన్న పిల్లలేమో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు, మరి లేని వాళ్ళ కోసం ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిందే మరి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు బీసీలకు మరి బంధువు అయ్యిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి బీసీల పక్షాన ఒక రాబందులా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఓట్ల కోసం మాత్రమే, ఓట్లు కావాల్సినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు మరి విద్య ఉద్యోగం రాజకీయాల్లో 42% ఇస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఇవాళ ఓట్లేసుకొని సీట్లలో కూర్చున్న తర్వాత మరి మా యొక్క బీసీలకు, మా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు రావాల్సినటువంటి రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా మరి విద్య పరంగా రావాల్సినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు మీరే ఇస్తా అన్నారు, మరి ఎందుకు ఇస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రతి పథకంలో కూడా బీసీలకు ఆనాడు కేసీఆర్ గారు న్యాయం చేస్తే ఇవాళ బీసీల పథకాలు దాదాపు మరి గొల్ల కుర్మలు ఉంటే వారికి గొర్రెల పంపిణీ పథకం, కుల వృత్తులు మరి జీవం పోసుకునే విధంగా ఆనాడు చేసిండ్రు. మరి గంగపుత్రులు ఉంటే వాళ్లకు న్యాయం చేసిండ్రు. మరి రైతన్నలు ఉంటే వారికి కూడా రైతు బంధు, రైతు బీమా ద్వారా మరి పాడి పశువుల ద్వారా ఉపాధి కలిగించారు. చాలా కుల వృత్తులకు కూడా బీసీ బంధు ద్వారా ఇలా ఒక బీసీ బంధు కేసీఆర్ గారు అయితే మరి దళితులకు కూడా దళిత బంధు ఇచ్చి మరి దళితుల జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ గారి పథకం కూడా మరి కంటిన్యూ చేయలేనటువంటి ఆ పథకాలను కూడా నీరుగార్చే విధంగా చేసినటువంటి ఈ రాబంధు రేవంత్ రెడ్డికి దయచేసి మీడియా ద్వారా మా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలలో కాంగ్రెస్కు మన బీసీలందరం కూడా, మన బలహీన వర్గాల బిడ్డలందరం కూడా బుద్ధి చెప్తేనే వీళ్ళు మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, మనకు రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, మరి సబ్బండ వర్గాల ప్రజల ఆశయ సాధన కోసం పనిచేస్తారే తప్ప ఈ విధంగా మనం ఓట్లు వేసుకుంటూ పోతే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎన్నికలలో మరి కాంగ్రెస్ చేతు గుర్తు మీద కర్ర కాల్చి వాత పెట్టకపోతే వీళ్ళు ఏది చేసినా కూడా కరెక్టే అని చెప్పేసి అనుకుంటారు. దయచేసి మరి కేసీఆర్ గారు ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకుడు, మరి ప్రజల గొంతుకగా ఓడినా గెలిచిన ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మరి కేసీఆర్ గారిని మనం మళ్ళీ తీసుకొచ్చుకుంటేనే మనం అందరం కూడా బాగుపడతాం, బీసీలందరూ కూడా బాగుపడతారు. కాబట్టి కేసీఆర్ గారే మరి తెలంగాణ రాష్ట్రానికి, మన జైత్యాలకు కూడా శ్రీరామ్ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ మరి కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా మరి సావిత్రిబాయి పులే గారికి ఈ సందర్భంగా మరి ఘనమైన నివాళులు మరొకసారి తెలియజేస్తూ వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా పునరంకితమైదామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.